జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం వీక్షకులకందరికీ నమస్సుమాంజలు. తొలి పూజలు అందుకునే గణనాథుని వేడుక వినాయక చతుర్థి సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఒకసారి చరిత్ర చూసుకుంటే ఈ వినాయక నవరాత్రాలు పందిళ్ళు పెట్టి చేయడం అన్నది ఎలా వచ్చిందంటే, బ్రిటిష్ వారి కాలంలో పలు ఆంక్షలు ఉండేవి మన మీద. ఒకసారి ఆంక్షలు విధిస్తే ఒక ప్రాంతంలో ఎక్కువ మంది గుమిగూడదని అంటే ఇప్పుడు మనకున్న 144 సెక్షన్ లాంటివి విధిస్తే దానికి ప్రత్యామ్నాయంగా లోక్మాన్య బాల గంగాధర్ తిలక్ గారు రూపొందించింది బహిరంగంగా వినాయక చవితి మండపాలు. ఆ రోజు ఇళ్లలో చేసుకునే పూజల్ని నవరాత్రి మండపాలు ఏర్పరచమని ఆదేశాలు ఇచ్చారు దేశవ్యాప్తంగా. అయితే బ్రిటిష్ వారు పరిపాలన ఎలా ఉన్నా కొన్ని విషయాలు మన ఆచారాలను గౌరవించారు. ఇప్పుడు మన ప్రభుత్వాలు మన హిందూ సాంప్రదాయాలను గౌరవించకపోవచ్చు, కానీ అయితే ఆ మండపాల మీద ఎటువంటి ఆంక్షలు విధించకుండా అది ఆ రోజు నుండి ఆనవాయితీ అయిపోయింది. ఈరోజు కొనసాగుతోంది. దేశంలో అత్యధిక పూజలు అందుకుని దేవుడు వినాయక చవితి పందిళ్ళు ఉన్నన్ని మరి ఎక్కడ తర్వాత శ్రీరామనవమికి ఎక్కువ జరుగుతాయి వినాయక చవితి తర్వాత. ఇంకా హైదరాబాద్ అయితే ఒక శోభాయమానం నిజంగా ఈ సుమారుగా 6,000 కోట్లు. కాకపోతే హైదరాబాద్కి మన ఆంధ్రప్రదేశ్ తేడా ఏంటంటే, వినాయక చవితి అన్నది అక్కడ భక్తి ప్రపత్తులతో చేస్తారు. ఎంత డబ్బు ఖర్చు పెడితే అంత వైభవంగా చేస్తారో, ఇక్కడ చేసే విధానం రికార్డింగ్ డ్యాన్సులు, అశ్లీల నృత్యాలు, తాగేసి గెంతనం ఇటువంటివి కొన్ని జరుగుతాయి. మరి సౌండ్లు పెట్టి సంస్కృతిని నాశనం చేసి ఈ విధంగా చేయడం మంచిదా కాదా జనాలు ఆలోచించుకోవాలి. ఇప్పటికే వ్యవస్థ సంకనాగిపోయింది చాలా మట్టుకు. దీన్ని కనీసం 10% మారుస్తారని కోరుకుంటూ నేను చిన్న సందేశం ఇస్తాను. వింటారా వినరా అన్నది మీరు జనంలోకి ఎంతలా తీసుకెళ్ళగలిగితే అది మన సాంప్రదాయం. ముఖ్యంగా ఈ సంవత్సరం మనకు ప్రత్యేకం ఏంటంటే, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మొట్టమొదటిసారిగా వినాయక చవితికి కళ్యాణ మండపాలకి విద్యుత్ మినహాయింపు ఇచ్చారు, ఉచిత విద్యుత్ ఇచ్చారు 2 తెలుగు రాష్ట్రాల్లో. అలాగే ఆంధ్రప్రదేశ్లో అయితే తొలిసారిగా పవన్ కళ్యాణ్ గారి చొరవతోటి ఏదైతే మన పోలీస్ పర్మిషన్కి చలనా కట్టాలో అది మినహాయింపు ఇచ్చారు. ప్రభుత్వాలు ఎంత ప్రోత్సహిస్తున్నాయి, మన ఆచారాలను నిలబెట్టుకునే అవసరం ఇప్పుడు ఎవరిది మనం నిర్ణయించుకోవాలి. ఎప్పట్లాగే చక్కగా శ్రద్ధాభక్తులతో పూజలు చేసి ఆ దేవదేవుణ్ణి శోభాయమానంగా 9 రోజుల తర్వాత నిమజ్జనం చేసి చక్కగా అందరం కలిసి ఒక చోట కూర్చొని అన్న సంతర్పణ చేసుకొని ఆహ్లాదిద్దామా? తాగేసి గెంతుతూ అశ్లీల నృత్యాలు పెట్టి ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టి మన సంస్కృతిని నాశనం చేద్దామా? ఇప్పుడు మనం నిర్ణయించుకోవాలి. దాన్ని బట్టే హిందూ సమాజం మనుగడ అన్నది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు అంత చొరవ తీసుకున్నప్పుడు మనం భక్తి శ్రద్ధలతో చేసి భక్తి శ్రద్ధలతో చేసి పూజే ఆ దేవుడు మన మీద దయ చూపించి మనందరినీ రక్షించేది. ఈ విషయంలోని ఇంకా ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లోనైతే పూర్వం శివ సినిమాలో చూపించినట్టు చందాలు రౌడీ మామూళ్ళు అవి ఉండేవి. ఇప్పుడు అవేవి లేవు. చక్కగా ఎవరి మటుకు వాళ్ళు శ్రద్ధగా చేసుకున్నారు. ఎలాగైతే హైదరాబాద్లో, పూణేలో, ముంబైలో అత్యధికంగా జరుగుతున్న, ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా అంత వైభవంగా అంత భక్తి శ్రద్ధలతో జరగాలి. డబ్బు ఖర్చు కాదు నేను అనేది, జరగాలని కోరుకుంటూ ఎన్నో పండగలు వస్తాయి, కానీ వినాయక చవితి అన్నది ప్రతి ఒక్కరికి ప్రత్యేకం. ఎందుకంటే తొలి పూజ అందుకునే దేవుడు ఎవరైనా ఉన్నాడంటే ఆ గణనాథుడు. అటువంటి గణనాథుడిని మనం ఇంకా ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తాను, భక్తి శ్రద్ధలతో చేసుకుంటే మన సమాజానికి మంచిది. హిందూ సమాజం ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈ రోజుని మనం ఏ స్థితిలో ఉన్నామంటే, ఈరోజు కొరకరాని కొయ్యిలా తయారైంది ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మిగిలిన దేశాలకి. అందుకనే అమెరికా ఎలాగైనా సరే ఈ దేశాన్ని చిక్కుల్లో పెడదామని ఉత్పత్తులు పన్నులు పెంచుతోంది. అలాగే మా పొరుగున్న పాకిస్తాన్ సరే మన నాశనం కోరుకుంటుంది, పక్కన బంగ్లాదేశ్ మన నాశనం కోరుకుంటుంది. వీళ్ళందరూ
భారతదేశ నాశనాన్ని కోరుకునేటప్పుడు ఈరోజు మన దేశాన్ని రక్షించుకోవాల్సింది మనమే. సమర్థమైన నాయకత్వం ఉంది కాబట్టి ఎవరికి అడుగులు, ఏ దేశానికి అడుగులు ఎత్తకుండా ఈరోజే 2 యుద్ధ నౌకల్ని రంగప్రవేశం చేశారు. 2050 నాటికి 200 యుద్ధ నౌకల్ని తయారు చేసుకుని ఆత్మనిర్భర్ భారత్తో స్వదేశీ పరిజ్ఞానంతో మనం తయారవుతున్నాం. ఆత్మనిర్భర్ భారత్ అనేది పెట్టుకున్నాం. మనం వాడి ప్రతి వస్తువు స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసేది కొంటే మన దేశానికి ఏమంటారు దాన్ని, అదే టర్మ్ మర్చిపోయిన, సమయానికి గుర్తు రాలేదు. అది దేశ ఆర్థిక వ్యవస్థని మెరుగుపరచడానికి చాలా దోహదపడుతుంది. దీని అంతటికీ ఆ గణనాథుని అనుగ్రహం కావాలంటే మనం నవరాత్రాలు భక్తి శ్రద్ధలతో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనం ఆత్మశుద్ధితో గణపతి నవరాత్రాలు చేసుకున్న రోజుని మా విదేశీ మాదక ద్రవ్య నిల్వలు పెంచవచ్చు. కాబట్టి అందరూ తెలుసుకొని అర్థం చేసుకొని కొంత మనసు నొచ్చుకున్న మంచి మాటే కాబట్టి, చెడు మాట కాదు కాబట్టి ఆచరించవలసిందిగా కోరుకుంటూ వందే మాత్రం. జై హింద్.